హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనము అన్ని పులావుల కంటే ఈ పులావ్ చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ కార్తీక మాసంలో ఈ పులావ్ తప్పకుండా తినాల్సిందనమాట, అంత బాగుంటుంది. ముందుగా అయితే ఈ పులావ్ చేసుకోవడానికి కోసం తవాన్ చేసుకొని స్టవ్ పైన కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి. ఇందులోకి ఒక వెల్లుల్లిపాయని వేసుకోండి, చిన్నది. నేను తీసుకునే వాటర్కి ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే హోల్ గరం మసాలాని తీసుకోండి. స్టార్ అనాస, ఇలాచీలు, మిరియాలు, లవంగాలు, జాపత్రి ఇలాంటి వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని వాటర్ని ఇలా మరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ని మరిగించుకొని వడకట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఆ వాటర్ని. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. నెయ్యి వేసుకోవాలి అనేమి అవసరం లేదు, ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా ఇలా ఈ విధంగా నిడువుగా పొడవుగా కట్ చేసేసుకొని దీన్ని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ మనం బిర్యానీలోకి యాడ్ చేస్తాం కదా, ఈ ఆనియన్స్ వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులావ్కి. సో ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక ఆలు తీసుకోండి. దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక ఆలు అయితే సరిపోతుంది మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి. సో ఈ విధంగా ఆలుని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆలు కూడా చక్కగా మంచి కలర్లో ఫ్రై అయిపోయండి, చూసారు కదా. సో ఇప్పుడైతే ఒక టమోటాని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ పులావ్లోకి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీ అనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడ వాటర్ మరిగించేటప్పుడు సాల్ట్ని వేసాం కదా, ఇక్కడ కొంచెం చూసుకొని ఈ ఆలు నెక్స్ట్ టమోటాకి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా కొంచెం వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇవి బాగా మగ్గడానికి కోసం ఈ విధంగా మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇక్కడ టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి అన్నమాట. వీటిని ఇంకోసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇలా చేసిన తర్వాత ముందుగా వాటర్ని మరిగించుకొని వడకట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇప్పుడు వేసుకోవాలన్నమాట. 2 గ్లాసుల వాటర్ ఈ విధంగా వేసుకోండి. మీరు బిర్యానీ ఆకు వేయాలనుకుంటే ఒక ఆకుని తీసుకుని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి. సో ఇప్పుడు ఇలా వాటర్ అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఇక్కడ రైస్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ రైస్ అసలు నేను నానబెట్టుకోలేదు. ఒకవేళ నానబెట్టుకున్న రైస్ అయితే వాటర్ కొంచెం తగ్గించుకొని వేసుకోండి, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, మరీ బాగా కుక్ అవ్వకూడదు. సో నేను ఇక్కడైతే బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ నేను నానబెట్టకుండా వేసాను కాబట్టి నాకు వాటర్ అనేది ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయినట్టయితే ఇంకొంచెం సాల్ట్ని పైనుంచి వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. సో ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఆ లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి. సో ఇక్కడ కొంచెం టైం తర్వాత చూస్తున్నారు కదా, ఇవి 80% మాత్రమే కుక్ అయిందనమాట. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని ఇంకా కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని కొంచెం ఇలా పైనుంచి వేసుకొని కొత్తిమీరని కొంచెం వేసుకోండి. ఇక్కడ 80% మాత్రమే కుక్ అయిందనమాట. సో ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని దీన్ని మరలా మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నామంటే చక్కగా మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చక్కగా బాగా వచ్చిందనమాట. దీనిపైనుంచి కొంచెం గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. వేడివేడిగా లంచ్ బాక్స్లోకి కానీ కార్తీక మాసంలో ఎవరైనా వనభోజనాలకు వెళ్ళేటప్పుడు తప్పకుండా నేను చెప్పేటట్టు ఈ పులావ్ని తీసుకుని వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు తిన్న పులావులన్నీ ఒక లెక్క, ఈ పులావ్ ఒక లెక్క. ఈ రుచి అద్భుతంగా ఉంటుంది, వేరే లెవెల్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే
ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఒక హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు.